ఇది వెజిటబుల్ బిర్యానీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ మెథడ్‌లో తయారు చేశాను. అయితే ముందుగా నేను దీనికి కావాల్సిన గ్రేవీ అండి. అంటే రైస్ కాకుండా రైస్‌కి కాంబినేషన్‌గా ఒక కర్రీలాగా ప్లెయిన్ గ్రేవీ ఒకటి తయారు చేశాను. ఈ గ్రేవీతో మనం కామన్ బేస్‌గా తీసుకొని మన దగ్గర ఉన్న కూరగాయలు ఏవన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక క్యాప్సికమ్ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇందులో మనం కాబూలి చెన్నా కానీ, కాలీఫ్లవర్ కానీ, మీల్ మేకర్స్ కానీ, లేదా పన్నీర్ ముక్కలు కానీ మనకి ఏది ఆలుగడ్డ కానీ, పచ్చి బఠానీలు కానీ, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇదే ఉంటుంది. మీ దగ్గరున్న అవైలబుల్ వెజిటబుల్స్‌తో ఇది కామన్‌గా చేసుకోవచ్చు. అయితే దీనికోసం నేను 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ అల్లము, 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున ఉప్పు కొంచెం 1 స్పూన్ పడుతుందండి కర్రీలో. అయితే మిగతా అన్నీ కూడా హాఫ్ స్పూన్ చొప్పున నేను మిక్సీ గ్రైండర్‌లో వేసేసి మిక్సీ బౌల్‌లో దాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. అయితే ఇంతకి దాంట్లో ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేయాలండి. ఆ టమాటాలేంటంటే హైబ్రిడ్ టమాటాలనమాట. హైబ్రిడ్ టమాటాలయితే కొంచెం తొందరగా ఉడికిపోతాయి. పసరు వాసన రాకుండా ఉంటాయి లాంగర్ డ్యూరేషన్‌లో. సో, అలా నేను దాన్ని మొత్తం మిక్సీ పట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 చెంచాల నుంచి 3 చెంచాలు పడుతుందండి ఈ గ్రేవీకి. 3 చెంచాలు పల్లి నూనె యాడ్ చేసుకొని పాన్ మీద పచ్చి వాసన పోయే వరకు కూరంతా వేపుకొని అయితే మధ్యలో ఒక అరకప్పు మనం నీళ్లు పోస్తేనే కూర ఉడుకుతుంది. మూత ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆవిరికి ఉడుకుతుంది. ఆ తర్వాత ఒక అరకప్పు పెరుగుంటే పుల్లటి పెరుగైనా, మామూలు పెరుగైనా పర్వాలేదు. వేసుకొని ఆ కూరని అలా మగ్గించుకోవాలనమాట. అయితే ఇక్కడ ఒక్క క్లూ ఏంటి, ఒక టిప్ ఏంటంటే మనం ఒక 1½ మినిట్ తర్వాత దీన్ని నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1 లీటర్‌ది ఎప్పుడూ ఇంట్లో పెట్టుకుంటానండి ఎక్స్‌ట్రాగా. అది మనం ఇమ్మీడియేట్‌గా కర్రీ ప్యాన్‌లోంచి దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తే మన టైం చాలా సేవ్ అవుతుంది. చక్కగా బటన్ ఆన్ చేసేస్తే మనం అన్నం వండే టైంకి కర్రీ అయిపోతుంది. ఇంక దగ్గరుండి 4 సార్లు కలిపి మూత పెట్టి ఇలా మనం అవస్థ పడకుండా మోస్ట్ సింప్లిఫైడ్ కుకింగ్ కింద కర్రీ ఫినిష్ అయిపోయిందక్కడ. అయితే ఇందులో నేను ఒక కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేశానండి. క్యాప్సికమ్ ఎప్పుడన్నా వేయొచ్చు. వేపినప్పుడన్నా వేయొచ్చు. లేకపోతే ఉడకడానికైనా బావుంటుంది. ఎంత ఫ్రెష్‌గా వెజిటబుల్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కూర. అది గ్రేవీ కర్రీ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో మూత లేకుండా ఫస్ట్ సాట్ మెథడ్ అని ఉంటుందండి, ఫ్రై మోడ్. దాంట్లో నేను 2 చెంచాలు పల్లి నూనె వేసి ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి వేశానండి. ఆవు నెయ్యి ఉంటేనే టేస్ట్ ఎలివేటర్ అనమాట. మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ గమనించండి. వట్టి ఆయిల్ వేసిన దానికి, ఆవు నెయ్యి వేసుకొని వండుకున్న దానికి తప్పకుండా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కొత్తిమీర కాకుండా నేను కరివేపాకు వేశాను కదా! దాన్ని పెక్యులర్‌గా చూడకండి. ఎందుకంటే కరివేపాకుతో చాలా చాలా టేస్ట్ వస్తుంది. చాలా మంచి అరోమా వస్తుంది రైస్‌కి. అయితే నేను 2 ఉల్లిపాయలు, ఇందులో మనం కారం వేయం కాబట్టి 5, 6 పచ్చిమిర్చి, ఒక స్పూన్ సాజీరా వేశానండి. నేను గమనించాను ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది గమనించాను. ఒక్క చెంచా సాజీరా, తర్వాత అల్లం పెద్ద ముక్క, వెల్లుల్లిపాయలు ఒక 5, 6 పొట్టు తీసినవి, తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అన్నీ కూడా ఉప్పు మాత్రం ఒక చెంచా ఒక హాఫ్ చెంచా పైన పట్టిందండి. 3 వంతులు పట్టింది. నెయ్యి వేస్తాం కాబట్టి 3/4 స్పూన్ తీసుకోండి. మిగతా అన్నీ కూడా అర చెంచా వేసుకోవాలనమాట. వేసుకొని మిక్సీ గ్రైండర్‌లో చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ లోపల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే బిర్యానీలోకి కానీ, ఫ్రైడ్ రైస్‌లోకి కానీ ముక్కలు మనం పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్నగా ఉంటే బావుంటాయి. మీ ఇష్టం, మీ కంఫర్ట్ అది. అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నేను దాంట్లో ఏమేసానంటే ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికము, బీన్స్ ఉంటే అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆలుగడ్డ కూడా ఒకటి వేశానండి ఈరోజు. అన్నీ కలిపి నేను ప్యాన్‌లో వేగేటప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోతుంది కదా! అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాక, ఆ తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ వేశాను. వేసిన తర్వాత 2 కప్పులు బియ్యము నేను జస్ట్ డైరెక్ట్‌గానే వేసి తడి లేకుండా వేపాను. ఎందుకంటే బియ్యం విరిగిపోకుండా ఉంటుంది. అన్నం మెత్తబడకుండా ఉంటుంది. మనం ఒక 2 మినిట్స్ కనుక కుకింగ్ బౌల్‌లో వేసి ఫస్ట్ వేపుకోగలిగితే. ఆ తర్వాత నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ మెజర్‌మెంట్‌తో వేసి, మరి కూరగాయలు కూడా ఉడకడానికి ఒక అరకప్పు నుంచి ఇంకొక కప్పు మనం మధ్యలో చెక్ చేసుకోవచ్చండి. ఒక అరకప్పు నీళ్ళు ఎక్స్ట్రా వేశాను. వేసి దాన్ని మూత పెట్టాను. మూత పెట్టి దానికి ఒక బటన్ ఉంటుంది. దానికి 15 మినిట్స్, 20 మినిట్స్ మనం ఏంటంటే ఫస్ట్ సాల్ట్ మెథడ్‌లో వేసాం కదా! అది బంద్ చేసి మళ్ళీ రైస్ కుకింగ్ మెథడ్‌లో పెట్టుకోవాలి, P1లో. పెట్టుకుంటే చక్కగా అది ఆటోమేటిక్‌గా ఉడికిపోతుంది. ఇలా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ లేని వాళ్ళు కానీ, యూజ్ చేయని వాళ్ళు కానీ గ్యాస్ మీద చక్కగా మీ రెగ్యులర్ కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయినా చాలా టేస్టీగా ఉండే వేడి వేడి బిర్యానీ